అసలైన కథ. మారుతి పెద్ద పేరున్న లాయర్. విష్ణు చిన్నప్పటి నుంచి మారుతి ఇంట్లోనే పెరుగుతాడు. మారుతి రేవతిల కూతురు లాలస విష్ణుకి పెళ్లి చేయాలనుకుంటారు. మారుతికి మొదటి భార్య లోలిత ఉంటుంది. తను కొన్ని సమస్యల వల్ల కోర్టులో చిక్కుకుంటుంది. ఆ సమస్యల నుంచి బయటపడేయటానికి లోలిత ఊరు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక లోలిత విష్ణువుని ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని తన నాయనమ్మ మారుతితో అంటుంది. తరువాత తల్లి చెప్పిన ప్రపోజల్ గురించి ముందు లాలసతో మాట్లాడాలనుకున్నాడు మారుతి. పెద్ద మనసుతో చెల్లెల కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడుతుందా? చిన్న హర్ట్ అయ్యి హైదరాబాద్ తిరిగి వెళ్ళాక రేవతితో చెబితే తన భార్య ఇల్లు పీకి పందిరేస్తుంది. ఇంట్లో మానసిక శాంతి లేకుండా చేస్తుంది. ముందు విష్ణుతోనే మాట్లాడడం బెటర్ అనుకున్నాడు. అతను తన మాట కాదనటనే నమ్మకం ఉంది. విష్ణు చెబితే లాలస మెత్తబడుతుంది. తల్లిని కూడా లాలస కన్విన్స్ చేయగలుగుతుంది. కేవలం విష్ణు ఒక్కడే ఈ సమస్యను సాల్వ్ చేయగలడు. అతను మాత్రం లాలసను కాదని లోలితను పెళ్లి చేసుకోగలడా? అతని అభిప్రాయం ఏమిటో? లోలితను పెళ్లి చేసుకోనని అతను మొరాయించితే తనేం చేయగలడు? ముందు చెప్పి చూద్దాం. అతనేమంటాడో వినాలి కదా. ఎంతటి గట్టి అనుబంధమైనా ఒక్కోసారి చిన్న సంఘటనతో దారంలా తేలిగ్గా తెగిపోతుంది. మనుషుల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి అనుకున్నాడు మారుతి. అసలు ఏ బంధాలు పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బంధువులా ఉండే అమ్మ లోలిత విష్ణుకు పెళ్లి చేయమని ఎందుకు కోరింది? చల్లపల్లిలో ఉన్న 4-5 నెలల్లో విష్ణు లోలిత మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడిందా? లాలస విష్ణు మధ్య బంధం ఎంత బలంగా ఉంది? లోలిత లాలస కంటే అందంగా ఉన్నంత మాత్రాన విష్ణు అంత తేలిగ్గా లోలితను పెళ్లి చేసుకుంటానని ముందుకు వస్తాడా? ఆలోచనల్లో మునిగిపోయిన మారుతి దగ్గరకు వచ్చాడు విష్ణు. మేజా బెళ్లకు మరో పక్కన కూర్చున్నాడు విష్ణు. పాతకాలం నాటిది ఆ మేజా బెళ్ళ. చుట్టూ 8 మంది కూర్చోవచ్చు. తెల్లటి క్లాత్ మీద అల్లిక చేసిన టేబుల్ క్లాత్ ఆ బల్ల మీద పరిచి ఉంది. టేబుల్ మీద స్టీలు కట్లరీ క్రమ పద్ధతిలో ప్లేట్లకు పక్కన ఉన్నాయి. తెల్లగా మెరిసిపోతున్న పింగాణి ప్లేట్లు శుభ్రంగా తోమటంతో మెరిసిపోతూ కనిపించాయి. టేబుల్ చుట్టూ అందరూ కూర్చున్నారు భోజనం చేయటానికి. సుంకయ్య వడ్డించబోతుంటే నువ్వు కూర్చో తాత అని అంటూ తనే వడ్డించింది లోలిత. విష్ణు పక్కన కూర్చుంది లాలస. విష్ణు మాట్లాడలేదు. వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంది లోలిత. అతనేదో చెప్పాలనుకున్నాడు. మాటలు పెదవి దాటి బయటికి రావటం లేదు. నా హృదయ లాలసవు నువ్వే. నీతోనే నా ప్రేమయాత్ర మొదలైంది. మధ్యలో ఎవరొచ్చినా ఎంత గుండెల్లో అల్లరి చేసినా నా హృదయంలో నీ రూపమే పదిలం. నీ ప్రేమే నిరంతరం నన్ను కవచంలో కాపాడుతూ ఉంటుంది. లోలిత రూపం మోహాన్ని కలిగించినా తట్టుకోగలిగాను. లవ్ జర్నీలో కడదాగా వచ్చేది నువ్వే. లాలస వైపు చూస్తూ అనుకున్నాడు. అంత నా మీద ప్రేమ ఉన్నవాడికి ఈ ఊగిసలాటేమిటి అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంది లోలిత. పెరుగన్నం తినకుండా భోజనం ముగించాడు విష్ణు. ఇక్కడికి వచ్చాక బాగా చిక్కిపోయావు. ఏమిటి కారణం? అడిగాడు మారుతి. అదేం లేదండి, బాగానే ఉన్నాను. మీకు చిక్కినట్లు కనిపిస్తున్నాను అంతే. భోజనం అయ్యాక కాసేపు అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు మారుతి. ఇంటి ఆవరణలో ఉన్న పున్నాగ చెట్టు దగ్గర నీడలో నిలబడ్డారు. జలజల పొడుగాటి కాడలు ఉన్న తెల్లటి పున్నాగపూలు రాలుతున్నాయి. చలికాలం అవటంతో మధ్యాహ్నం ఎండ కూడా ఆహ్లాదకరంగానే ఉంది. విష్ణు వైపు పరిశీలనగా చూశాడు మారుతి. దాదాపు 8 ఏళ్ల నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఇంట్లో, కోర్టులో, క్లబ్బులో, డైనింగ్ టేబుల్ దగ్గర, ఇంటి ముందు పూల తోటలో, సిమెంటు బెంచ్ మీద కూర్చుని ఎన్నో విషయాలు చర్చించుకునేటప్పుడు ఎప్పుడూ ఎక్కడ అతనిలో తప్పు పట్టాల్సిన అంశం కనిపించేది కాదు. ఇప్పుడు అంతే. తననే గురువుగా, రోల్ మోడల్గా పెట్టుకొని ఎదుగుతున్నాడు విష్ణు. అతనిలో ఎటువంటి లోపం కనిపించలేదు. విష్ణు మాత్రం మారుతి తనలో చొచ్చుకు వచ్చిన మార్పులు కనిపెట్టాడేమో, లోలితతో మరింత చనువుగా తిరిగినందుకు కోప్పడతాడేమోనని తలంచుకొని నిలబడ్డాడు. ఎప్పుడు మా అమ్మ నన్నేమీ కోరలేదు. నువ్వు అంగీకరిస్తేనే మా అమ్మ అడిగిన కోరికను తీర్చగలను. లోలిత, లాలస ఇద్దరూ నాకు 2 కళ్ళు లాంటివారు. ఆ 2 కళ్ళు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటాను. ఏ కంటిలో కన్నీటి బిందువు కనిపించకూడదు. మెరుస్తూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న కుడి కన్ను కంటే కొంచెం దృష్టిలోపం ఉన్న కంటి మీదే నా అంతరాంతరాల్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం నేను ఎప్పుడు బహిర్గతం చేయలేదు. గుండెల్లో దాచుకున్న ప్రేమను వ్యక్తం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నా నిర్ణయంతో కుడికన్ను బాధపడుతుంది. ఆ బాధ తాత్కాలికమే. కాలమే ఆ కుడికన్నుకు ఏర్పడిన గాయాన్ని లేపనం పూస్తుంది. మరింతగా మెరిసిపోతుంది.
నీకు అర్థమై ఉంటుంది. ఎడమ కన్ను ఎవరో కుడి కన్ను ఎవరో. మీ కుడి కన్ను లాలస, ఎడమ కన్ను లోలిత అన్నాడు విష్ణు. నువ్వు లోలితను పెళ్లి చేసుకోవాలి అన్నాడు మారుతి. నిర్ఘాంతపోయాడు విష్ణు. అతను ఊహించింది వేరు. లోలితతో సాన్నిహిత్యం పెంచుకున్నందుకు మందలిస్తాడు. చంచలమైన మనసు ఉన్నవాడివి లాలసను పెళ్లి చేసుకునే ఆమెనేం సుఖపెడతావు. మరింత అందంగా ఉన్న అమ్మాయి కనిపిస్తే లాలసకు కూడా ద్రోహం చేస్తావు. నిన్ను అల్లుడిగా చేసుకోవటం నాది బుద్ధి తక్కువ. నీ దారి నువ్వు చూసుకో అని అనొచ్చు. లేదా మరోసారి లోలితకు కనిపించినా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా మర్యాద దక్కదు అని బెదిరించవచ్చు అని అనుకున్నాడు. అలా ఏం జరగలేదు. తను లాలసను ప్రేమిస్తున్నాడని తెలిసి లోలితను పెళ్లి చేసుకోమనటం విచిత్రంగా అనిపించింది. నివిడాశ్చర్యంతో మారుతి వైపు చూశాడు. విష్ణు మొహంలో మారుతున్న భావాలను గమనించాడు మారుతి. నాకు తెలుసు లాలస నిన్ను గాఢంగా ప్రేమిస్తుందని. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆమె మనస్సు గాయపడుతుందని కూడా తెలుసు. కానీ చెల్లెల కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి లాలస సిద్ధపడుతుంది. అక్క మీద ఎంతో ప్రేమ ఉంది. లోలిత జీవితంలో ఏ నిర్ణయంతో సిరివెన్నెలు కురిపిస్తుందని తెలిసాక తన మనస్సును మార్చుకుంటుంది లాలస. ఆ నమ్మకం నాకు ఉంది. నువ్వు లోలితను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి లాలసకు నచ్చజెప్పాలి. మరో పిడుగు నెత్తి మీద పడినట్లు అనిపించింది విష్ణుకి. లాలసకు తను నచ్చజెప్పాలా? లోలితను పెళ్లి చేసుకోవాలా? ఏదీ చేయలేడు. మారుతి మాట తోసిపుచ్చే ధైర్యం తనకు ఉందా? హీ ఈజ్ గైడ్, ఫిలాసఫర్, వెల్ విషర్, అబవ్ ఆల్ హీ ఈజ్ గాడ్ టు హిమ్. దేవుడి మాట కాదనగలిగే శక్తి ఉందా? ఏమిటి పరీక్ష? అంతర్వాహినిలో విషాదరాగాల ఆలాపన ఏమిటి? లోలితతో పరిచయం అయ్యాక కొన్ని వీక్ మూమెంట్స్లో ఆమె అందానికి నివసుడైపోయి లాలసను మర్చిపోయి మైకంలో మైమర్చిపోయి ఆమె తన కోసమే పుట్టింది, కన్నె అప్సరస కన్నుల ముందు నిలిచిందని ఊగిపోయిన మాట నిజమే. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కూడా తనలాగే వివసుడై మైమర్చిపోయి ఉంటాడు మేనక నాట్య భంగిమలు చూసి. తాగి మైకంలో మునిగిపోయిన వాడికి తన కోసం ఎదురు చూస్తున్న భార్య బిడ్డలు గుర్తుకురారు. జేబులోని డబ్బులతో భార్యకు కొత్త చీర, కూతురికి చెప్పులు కొనాలనుకుంటాడు. బ్రాందీ షాపు చూడగానే అన్నీ మర్చిపోతాడు. చిరుగుల చీరతో పనికి వెళ్లాల్సి వస్తుందని, కూతురు చెప్పులు లేకుండా స్కూలుకు నడిచి వెళ్లాల్సి వస్తుందని ఆ క్షణంలో గుర్తుకురాదు. తనకు తెలియకుండానే లోలితకు ఆశలు కల్పించాడా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు తనదే. లాలసను మర్చిపోయి లోలిత చేతిని అందుకొని మల్లెల పల్లకీలో ఊరేగగలడా? తొలిపూల బాణం గుండెల్లో గుచ్చిన లాలసను మర్చిపోగలడా? నా నిర్ణయం నీ మనసును ఎంత బాధపడుతుందో తెలుసు. పెయిన్ఫుల్ డెసిషనే అన్నాడు మారుతి. మారుతికి పాదాభివందనం చేశాడు విష్ణు. మీరు నిప్పుల్లో దూకమన్నా దూకుతాను, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు అతను మారుతితో. విష్ణు విధేయత చూసి కదిలిపోయాడు. తన మాట నిలబెట్టడానికి విష్ణు అన్నీ పోగొట్టుకుంటున్నాడు. రియల్లీ హీ ఈజ్ గ్రేట్ అనుకుంటూ అతని గుండెలకు హత్తుకున్నాడు మారుతి. కోర్టు తీర్పు వచ్చేసింది. లోలిత తప్పేం లేదని తేల్చేసింది న్యాయస్థానం. తన్మయ్ నైమిష నుంచి విడాకులు పొందాడు. విష్ణు హైదరాబాద్ వెళ్ళిపోయి 1 రోజులవుతుంది. ఒక్కసారి కూడా లోలిత విష్ణుకు ఫోన్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది వసుంధరాదేవికి. మీ నాన్న హైదరాబాద్ శ్రావణ్ మాంసంలో మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. కోర్టు పనులన్నీ మానుకొని 1 రోజుల ముందే ఇక్కడికి వస్తానన్నాడు. కార్తీక మాసం కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడు వస్తున్నాడో కనుక్కో. విష్ణుతో కూడా నువ్వు మాట్లాడుతున్నట్టు లేదు. ఏమిటి సంగతి అడిగిందామె మనవరాలిని. కాబోయే శ్రీవారితో రోజు మాట్లాడుతూనే ఉన్నాను కానీ నాకు విషయం స్పష్టంగా చెప్పు. నాకు పెళ్ళైతే నేను దూరంగా వెళ్ళిపోతాను. ఒంటరిగా నువ్వు ఉండగలవా? నవ్విందామె. అనంతవాహినిలో ఎవరు కాపలా? చివరకు ఒంటరిగానే వెళ్ళాలి తల్లి. ప్రాణం ఉన్నంత వరకే బంధుత్వాలు. భార్యాభర్తలిద్దరూ ఒకే క్షణంలో చనిపోయినా ఇద్దరు శవాలను ఒకే పాడి మీద తీసుకువెళ్లరు. ఒకే గుంటలో పాతి పెట్టరు. ఎవరి దారి వాళ్ళదే. కొత్త చిగురు రావటం కోసం ఎండిన ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఎండిన ఆకులు భూమి మీద పడి మట్టిలో కలిసిపోతాయి. మళ్ళీ ఆ మట్టి నుంచే మొలక పుట్టుకొస్తుంది. ఒక రూపం నుంచి రూపం లేని స్థితి, ఆ రూపం లేని స్థితి నుండి మళ్ళీ ఓ రూపుదిద్దుకోవటం, ఇదంతా నిరంతర ప్రక్రియ. అరవింద మహర్షి అంటారు, ఆది లేదు అంతం లేదు, ఆద్యంతాలు రెండూ ఒక్కటే. ఎక్కడ ఏది ప్రారంభమవుతూ ఉందో అక్కడే అది ముగిసిపోతుంది. సృష్టి లయలను అర్థం చేసుకుంటే దిగులు విచారం ఉండదు. నువ్వు దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావా అన్న ఆలోచన ఉండదు. ఎంత దూరంలో ఉన్నా నా కళ్ళ ముందు ఉన్నట్లుగానే ఉంటుంది. పెళ్లి చేసుకుని నాయనమ్మకు దూరంగా వెళ్ళిపోతున్నాననే దిగులేం పెట్టుకోకు అంది ఆమె మనవరాలి బుగ్గలు నిమిరి. నిన్ను విడిచి వెళ్ళక తప్పటం లేదు నాయనమ్మ. ఆమెను వాటేసుకుని ఏడ్చేసింది.
పిచ్చి పిల్ల, పెళ్ళయ్యాక నీకు ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేసేయి. దూరంగా ఉంటే ఎలా రాగలను? దూరం అంటే నువ్వేమన్నా అమెరికా వెళ్తున్నావా, ఆస్ట్రేలియా వెళ్తున్నావా? నాయనమ్మ ఒడిలో తల ఉంచేసి మౌనంగా ఉండిపోయింది లోలిత. విష్ణు వేరే ఇంట్లో ఉంటాడట, మన ఇంట్లో ఉండలేడట అంది లాలస తండ్రి గదిలోకి వచ్చి. ఎందుకు? పెళ్ళి అయ్యే వరకు మన ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నాడు మారుతి. పాపం ఆ అబ్బాయిని చూస్తే జాలి వేస్తుంది. తలెత్తి లాలస వైపు చూడలేకపోతున్నాడు. ఏదో తప్పు చేసిన వాడిలా తల వంచుకుంటున్నాడు. అతనేం తప్పు చేశాడు? అంతా మీ నిర్వాకమే. చిలకా గోరింకల్లా లాలస విష్ణు మన ఇంట్లో తిరుగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారని నేను సంబరపడితే వాళ్ళిద్దరినీ విడగొట్టారు. లాలస వెనుకే గదిలోకి వచ్చిన రేవతి భర్త మీద విరుచుకుపడింది. అమ్మా, అనవసరంగా ఆ విషయాలను తిరగతోడకు. కన్నతల్లి మాట మీద గౌరవంతో విష్ణుని అడిగాడు నాన్న. విష్ణు నాన్నగారి మాట జవదాటడు. మనం అనుకున్నట్లు ఏమీ జరగవు. జరగలేదని చింతిస్తూ కూర్చోకూడదు. పెళ్ళి అయ్యే వరకు మన ఇంట్లోనే ఉండమని నువ్వు గట్టిగా చెప్పు. నీ మాట వింటాడు. అతని పెళ్ళి బయట వాళ్లతో జరగటం లేదు కదా. అతను చేసుకోపోయేది నా సొంత అక్కయ్యనే. మనం అతనితో మునుపటిలాగే ఉండాలి. సరదాగా నవ్వుతూ మాట్లాడాలి అందరూ అతనితో. కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుపోతాయి. పెళ్ళి అయ్యాక లోలిత కూడా మనతో పాటే ఉంటుంది. కూతురు మాటలు నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేవతి. మీరేం కంగారు పడకండి అమ్మ ప్రవర్తన చూస్తూ ఉండండి. అమ్మే విష్ణుని బ్రతిమలాడుతుంది మన ఇంట్లో ఉండమని. అతనికి పెళ్ళైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వదు. అమ్మకు విష్ణు సొంత తమ్ముడి కంటే ఎక్కువ నవ్వుతూ అంది లాలస. కూతురు తల నిమిరాడు. ఎంతో దుఃఖాన్ని దిగమింగుకొని ఏమీ జరగనట్లు మాట్లాడుతున్నావు. నీకు అన్యాయం చేశాను కదా అన్నాడు మారుతి. అక్క ఆనందంగా ఉండటమే మనం కోరుకున్నది. నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు నాన్న. నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నా గురించి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఐఆమ్ వెరీ హ్యాపీ. వేదాంత ధోరణి వచ్చేసింది మారుతికి. అవునమ్మా, మనం కోరుకున్నవి దరిచేరవు. ఏదైనా వద్దని అనుకుంటామో అవే దక్కుతాయి. సమాజంలో గౌరవాన్ని ఆశిస్తూ 4 అడుగులు వేస్తే అవమానాలు అనుకోకుండా ఎదురవుతాయి. మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి. పూలు కావాలని ఆశిస్తే ముళ్ళు చేతికి తగులుతాయి. అందరూ మనల్ని గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే వెంటనే మర్చిపోతారు. 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటే మృత్యుదేవత వచ్చి ఇంటి తలుపు తడుతుంది. అందుకే ఏవీ కోరుకోకూడదు. ఏది ఎదురొస్తే వాటిని సహృదయంతో స్వీకరించాలి. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఈజ్ అమేజింగ్. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ మీద పుస్తకాలు రాయండి డాడీ అంది లాలస నవ్వుతూ. ఎవరో క్లయింట్ గదిలోకి రావటంతో లాలస అక్కడి నుంచి వచ్చేసింది. సెంటర్లో పండ్ల దుకాణం దగ్గర నిలబడ్డ సుంకయ్యను కలిశాడు తన్మయ్. తాత, నువ్వు నా పెళ్ళికి రావాలి. ఎప్పుడు అబ్బాయి? ఎవరమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు? ఎప్పుడు పెళ్ళి? రేపు రిజిస్టర్ ఆఫీస్లో. నువ్వొక్కడివే రా, ఎవరికీ చెప్పకు. నైమిషకు తెలిస్తే మా పెళ్లి జరగనివ్వదు. ఏదో ఒక ఆటంకం సృష్టిస్తుంది అన్నాడు తన్మయ్. అడ్డుపడటం ఎందుకు? విడాకులు ఇచ్చేసింది కదా నీకు. మళ్ళీ నీ పెళ్లికి అడ్డుపడటం ఎందుకు అన్నాడు సుంకయ్య. మొదట్లో విడాకులు ఇవ్వటానికి నైమిష ఒప్పుకోలేదు. విష్ణు నచ్చజెప్పి ఒప్పించాడు. ఇప్పుడేమో నేను ఆనందంగా తిరగటం చూసి ఓర్చుకోలేకపోతుంది. ఈర్ష్యపడుతుంది. నాకు మళ్ళీ పెళ్లి జరగబోతుందని తెలిసి. అమ్మాయి పేరేమిటి? ఆ వివరాలన్నీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. నువ్వు తప్పకుండా రావాలి. రేపు ఉదయం కారు పంపుతాను. కారులో మచిలీపట్నం వచ్చేయి. రిజిస్టార్ ఆఫీసులో పెళ్ళి. అమ్మ కూడా వస్తున్నది. నువ్వు కూడా పెళ్లి పెద్దవే. నీ ఆశీస్సులు కావాలి అన్నాడు తన్మయ్. వసుంధరాదేవి గారిని పిలవవా పెళ్ళికి? పెళ్ళి అయ్యాక నూతన దంపతులమిద్దరం ఆమె దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకుంటాం. ఆమె ప్రయాణం చెయ్యలేదు. ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నాడు తన్మయ్. సరేనని తల ఊపాడు సుంకయ్య. తన్మయ్యని కలిశాక ఇంటికి తిరిగి వచ్చాడు సుంకయ్య. ఇంట్లోకి వెళ్లకుండా ప్రహరీ గోడ పక్కన ఉన్న చెట్ల నీడలో కూర్చున్నాడు. తన్మయ్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త ఆనందాన్ని కలిగించింది. విష్ణు నచ్చజెప్పడంతో నైమిష విడాకులు ఇవ్వటానికి ఒప్పుకుందని తన్మయ్ చెప్పడం గుర్తుకు వచ్చింది. నైమిష అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా? అసలు కారణం అది కాదు. గతంలోకి జారుకున్నాడు సుంకయ్య. ఇద్దరు అన్నదమ్ములం తాను చిన్నవాడు. తండ్రి కుప్పుస్వామి దగ్గర పనిచేసే రోజుల్లోనే అన్నకు పెళ్లి చేశాడు. అన్న వదినలు అన్యోన్యంగానే ఉండేవారు. తాత నుండి సంక్రమించిన 2 ఎకరాల పొలం మీద వచ్చే కొద్ది ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అన్నకు ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి పేరు వాసంతి. సన్నగా పొడుగ్గా అప్పుడే వచ్చిన పున్నాగ పువ్వులా ఉండేది. శివయ్య ఎక్కడో బంధువుల పెళ్లిలో వాసంతిని చూశాడు. మనసు పారేసుకున్నాడు ఆ అమ్మాయి మీద. వాళ్ళ నాన్నది ట్రాన్స్పోర్ట్ బిజినెస్. బాగా ఆస్తి ఉంది. ఒక్కడే కొడుకు అవటంతో అతను కోరుకున్నట్లే వాసంతి ఆ ఇంటి కోడలయ్యింది.
వాసంతి గురించి అన్ని విషయాలు వాళ్ళకు చెప్పి అన్నయ్య కూతురు పెళ్లి చేశాడని తను అనుకున్నాడు. అప్పుడప్పుడు వాసంతికి ఫిట్స్ వచ్చేవి, పెళ్లికి ముందు కూడా. పెళ్లి జరిగి పిల్లలు పుట్టాక ఆ ఫిట్స్ రావని డాక్టర్లు అన్నయ్యకు చెప్పడంతో కూతురు పెళ్లి చేశాడు. పెళ్లి అయ్యాక అప్పుడప్పుడు కూతురు దగ్గరకు వెళ్ళి అచ్చటా ముచ్చటా చూడాలని ఉబలాట పడేవాళ్ళు అన్నయ్య వదినలు. పండుగలకు అల్లుడిని కూతురిని ఇంటికి పిలిచినా వచ్చేవాళ్ళు కాదు. విజయవాడలో కూతురింటికి వెళ్ళినా గుమ్మంలోనే మాట్లాడి వెనక్కి పంపించేవాళ్ళు. ఊళ్ళో అందరూ అడిగేవాళ్ళు అన్నయ్యను, మీ అల్లుడు కూతురు మీ ఇంటికి ఒక్కసారి కూడా రాలేదేం, పోట్లాడుకున్నారా అని అడిగేవాళ్ళు. అలాంటిదేమీ లేదు అని చెప్పినా నమ్మేవాళ్ళు కాదు. వాసంతికి తల్లిదండ్రులను చూడాలనిపించి భర్త శివయ్యను అనుమతి అడిగితే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు, మళ్ళీ ఇంటి గడప తొక్కకు అన్నాడు. ఆ అమ్మాయినేం ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, ఎంతో ఆప్యాయంగా చూసేవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ. కూతురికి ఉత్తరాలు రాసేవాళ్ళు అన్నయ్య వదినలు. ఏ ఉత్తరానికి జవాబు వచ్చేది కాదు. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత నైమిష పుట్టింది. ఆ అమ్మాయి పుట్టాక వాసంతికి ఫిట్స్ రావటం పూర్తిగా తగ్గిపోయింది. కూతురి పెంపకంలో తల్లిదండ్రులను మర్చిపోయింది. పుట్టింటి కంటే మెట్టినిల్లే బాగుందనుకుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వదినకు జబ్బు చేసింది. ఎక్కువ రోజులు బ్రతకదని డాక్టర్లు స్పష్టంగా చెప్పారు. ఒక్కసారి కూతుర్ని చూసి చనిపోవాలనుకుంది వదిన. అన్నయ్యతో పాటు తను విజయవాడ వెళ్ళి శివయ్యను బ్రతిమలాడారు. ససేమిరా వీల్లేదన్నాడు. మా అమ్మకు కూడా ఒంట్లో బాగుండటం లేదు, మంచం మీదే ఉంది. వాసంతి వెళితే అమ్మకు ఎవరు సేవలు చేస్తారు? అది శివయ్య సమాధానం. వదిన చనిపోయింది కూతుర్ని చూడకుండానే. ఎన్నోసార్లు అల్లుడికి క్షమాపణలు చెప్పాలనుకున్నాడు. అవకాశం శివయ్య ఇస్తేగా. దిగులుపడి అన్నయ్య కూడా మంచాన పడ్డాడు. చనిపోయే ముందు అల్లుడికి క్షమాపణలు చెప్పి చనిపోవాలనుకున్నాడు. నిజంగా అన్నయ్య తప్పేమీ లేదు. పెళ్లి చేస్తే కూతురు జీవితం పచ్చగా ఉంటుందని, ఫిట్స్ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటుందని, పండంటి బిడ్డను కంటుందని అనుకున్నాడు. పెళ్లికి ముందు కాబోయే అల్లుడికి కూతురు ఫిట్స్ సంగతి చెప్పకపోవటం తప్పే. ముందు చెబితే శివయ్య వాసంతిని పెళ్లి చేసుకునేవాడా? భార్యని వెంట పెట్టుకుని శివయ్య మామగారిని పలకరించాలని వచ్చాడు. వాళ్ళు కారు దిగి ఇంట్లోకి అడుగు పెట్టడం చూసి ప్రాణాలు వదిలేశాడు అన్నయ్య. మామగారిని బాధ పెట్టాడు. ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉండేది శివయ్య మనసును. అందుకే తనను చూడగానే మెత్తబడిపోయాడు. శివయ్య తన్మయ్యని అల్లుడిగా చేసుకున్నాడు. తండ్రి శివయ్య వ్యాపార భాగస్థుడు కొన్నాళ్ళు. ఆ తర్వాత విడిపోయారు. నైమిష తన్మయ్యల మధ్య అన్యోన్యత చిగురించలేదు. ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మళ్ళీ తనే వెళ్ళి శివయ్యకు నచ్చజెప్పాడు. కలిసి ఉండాలనుకునే వాళ్ళను ఎవరూ విడదీయలేరు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, మనస్పర్ధలు ఏర్పడ్డా వాటిని అధిగమించి ఇద్దరూ ఒక్కటైపోతారు. నీ కూతురు తన్మయ్ అలా కారు. వాళ్లను ఏ శక్తి కలిపి ఉంచలేదు. విడాకులు తీసుకోమని నీ కూతురికి చెప్పు. చక్కగా వచ్చిన వాడిని పెళ్లి చేసుకోమని నైమిషునికి నచ్చజెప్పు అన్నాడు అతనితో. ఏ గుణాన ఉన్నాడో తను చెప్పింది అతనికి నచ్చింది. నైమిష విడాకులకు ఒప్పుకుంది కోర్టులో. సమస్య పరిష్కారం అయ్యింది. తన్మయ్ కూడా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కథ సుఖాంతం అవబోతుంది అనుకున్నాడు సుంకయ్య. మరుసటి రోజు కారులో రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళాడు సుంకయ్య. తన్మయ్, లలిత పక్కపక్కన నిలబడి రిజిస్ట్రార్ ఇచ్చిన పత్రాలు చదివి ఒకరిని చూసి మరొకరు నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు సుంకయ్య. రిజిస్టర్లో వాళ్ళిద్దరూ సంతకాలు చేశారు. గులాబీ పూల దండలను ఒకరి మెడలో మరొకరు వేశారు. అందరూ చప్పట్లు చరిచారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ పంచాడు తన్మయ్ స్నేహితుడు. నూతన దంపతులు సిరిచందన దగ్గరకు వచ్చి పాదాభివందనం చేసి మొదట ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తరువాత సుంకయ్య దగ్గరకు వచ్చి నమస్కరించారు. ఎవరో సుంకయ్య చేతులు అక్షంతలు ఉంచారు. వాళ్ళిద్దరిని దీవించాడు సుంకయ్య. పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లండి, అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండండి. మేమిద్దరం వారం రోజులు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం. 2-3 సంవత్సరాల తర్వాత కానీ తిరిగిరాం అన్నాడు తన్మయ్. లలిత తల నిమురుతూ, మీ నాన్నకు నీ పెళ్లి విషయం చెప్పావా అని అడిగాడు సుంకయ్య. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని 2 ఏళ్ల క్రిందటే అనుకున్నాం. నాన్న మా పెళ్లికి అడ్డుపడి ఈ కథని ఎంతవరకు లాక్కొచ్చాడు. నైమిషుని పెళ్లి చేసుకుని తన్మయ్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. విష్ణుతో నా పెళ్లి జరిగితే అతని గుండె బెదిరిపోతుంది. మా చెల్లెలు లాలస లోపల కుమిలి ఏడుస్తుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టి విష్ణుని పెళ్లి చేసుకోవాలా? గుండెల్లో గుడి కట్టి నన్ను దేవతలు ఆరాధించే తన్మయ్యని పెళ్లి చేసుకోవటమే ఉత్తమమని తోచింది. ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకున్నాం. మా నాన్నను చెల్లెల్ని సర్ప్రైజ్ చేయాలని ముందు వాళ్ళకు చెప్పలేదు. మళ్ళీ మా నాన్న మడత పేచి పెట్టకుండా వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుని భార్యాభర్తలం అయ్యాం అంది లలిత. మీ నాన్న మడత పేచీలు పెట్టే మనిషి కాదమ్మా. కాగితం మడత పడితే సరిచేయాలని ప్రయత్నం చేస్తాడు. పేచీ పడ్డ వాళ్ళ మధ్య రాజీ కుదుర్చుతాడు.
నవ్వుతూ అన్నానులే తాత, నాన్నను నా అపార్థం చేసుకున్నాను. లాలస అంటేనే ఎక్కువ ప్రేమని, నన్ను చిన్నచూపు చూస్తున్నాడని అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను విష్ణువుకి పెళ్లి చేసుకుంటానని అన్నానో వెంటనే విష్ణువుని ఒప్పించాడు. అదంతా నా కోసమే చేశాడు. లాలస మనసు గాయపడుతుందని తెలిసి కూడా కొంచెం ఆలస్యమైనా నన్ను నేను సరిదిద్దుకున్నాను అంది లోలిత మనస్ఫూర్తిగా. ఐఆమ్ లక్కీ, నువ్వు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నావు అన్నాడు తన్మయ్ ఆమె చేతిని నొక్కుతూ. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. చల్లపల్లి వెళ్ళి వసుంధరాదేవికి పాదాభివందనం చేశారు. వాళ్ళిద్దరిని వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళింది. తన్మయ్ చేత లోలిత మెడలో తాలిబొట్టు కట్టించింది. నల్లపూసల గొలుసు లోలిత మెడలో వేయించి మెట్టెలు తొడిగించింది నూతన వధువుకు వరుడి చేత. ఆలయ పూజారికి తాంబూలం, అరటిపండ్లు, దక్షిణ వాళ్ళిద్దరి చేత ఇప్పించింది. ఆశీర్వచనం పొందారు. ఇంటికి తిరిగి వచ్చాక ఇంట్లో పనిచేసే వాళ్లకు కొత్త బట్టలకి వాళ్ళిద్దరి చేత ఇప్పించింది. నాయనమ్మ, నీ కార్యక్రమాలు అయిపోయాయా? మమ్మల్ని ఇక ఫ్రీగా వదిలేయి అంది లోలిత తన్మయ్ వైపు చిలిపిగా చూసి. ఉండవే, తొందరపడకు. మీ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళందరికీ వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. ఊళ్ళో అందరికీ భోజనాలు ఏర్పాటు చెయ్యాలి. కూతురు పెళ్లికి మీ నాన్న చేత ఆ మాత్రమన్నా ఖర్చు పెట్టించొద్దు అంది వసుంధరాదేవి. ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. రేవతి రిసీవర్ అందుకొని చెవి దగ్గర ఉంచింది. హలో, ఎవరు? నేను పిన్ని, లోలితను. మీ నాన్న లేడు, కోర్టుకు వెళ్ళారు. మరీ అవసరమైతే సెల్ ఫోన్కు చెయ్యి అంది విసురుగా అనేసి ఫోన్ క్రెడిల్ మీద ఉంచేసింది రేవతి. లోలిత ఫోన్ చేసిన విషయం కూతురికి చెప్పాలని గదిలోకి వచ్చింది. ఆమె గదిలోకి వెళ్ళినప్పుడే లాలస సెల్ ఫోన్ మోగటం, కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంకెవ్వరు? నీ ముద్దుల అక్కయ్య అయి ఉంటుంది అంటూ లాలస పక్కన బెడ్ మీద కూర్చుంది. నువ్వు సైలెంట్గా కూర్చో అంటూ తల్లిని కోప్పడుతున్నట్లు చూసింది లాలస. నేను చెల్లి, ఎలా ఉన్నావక్క? వచ్చే నెలలోనే నాన్నగారు నీ పెళ్లి ఫిక్స్ చేశారు. వారం 10 రోజుల్లో మేమంతా అక్కడికి వచ్చేస్తాం. నీ పెళ్లి ఏర్పాట్లు చూడాలి కదా. నేను వచ్చాక పెళ్లి బట్టలు కొందాం హుషారుగా అంది లాలస. మూతి తిప్పుతూ కూర్చుంది రేవతి. పెద్దగా నవ్వింది లోలిత. ఎందుకక్క నవ్వుతున్నావు? నేనేమన్నా పొరపాటు మాట్లాడానా? అదేం లేదు నా బంగారు చెల్లి. నా పెళ్ళి ఈరోజు ఉదయమే జరిగింది. నిజంగానా? జోక్ చేస్తున్నావా? విష్ణు ఇక్కడే ఉన్నాడు కదా, పెళ్ళి ఎలా జరుగుతుంది? విష్ణు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. తన్మయ్లోనూ కనిపించాడు. తన్మయ్ని పెళ్లి చేసుకున్నాను. వాట్సాప్లో ఫోటోలు పంపించాను, ఇప్పుడే చూడు. ఏమిటి సడన్ డెసిషన్? విష్ణుని పెళ్లి చేసుకుంటానని నాన్నకు చెప్పావు కదా, మనసులోని మాట చెప్పమంటావా చెల్లి? చిన్నప్పటి నుంచి నాన్న నాకు దూరంగా ఉన్నాడు. నాయనమ్మ నన్ను పెంచింది. నాన్నకు నువ్వంటేనే ఇష్టమని అపోహపడ్డాను. నిన్ను నాన్నను ఒత్తిడికి గురి చేయాలనిపించింది. విష్ణువుని చూడగానే ఇంత మంచి కుర్రాడు నాకు భర్త అయితే బాగుండునని మొదట్లో అనుకున్న మాట వాస్తవం. కానీ అతని హృదయంలో నీకే స్థానం ఉందని గ్రహించి చేసిన పొరపాటు దిద్దుకున్నాను. నేనెన్ని ప్రయత్నాలు చేసినా ప్రవరాక్యుడిలా అతను నిబద్ధతతోనే ఉన్నాడు. ఎప్పుడూ తనంతట తాను నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేయలేదు. హీ ఈజ్ ఎ గుడ్ గై. ఐ కంగ్రాచ్యులేట్ యూ ఫర్ క్యాప్చరింగ్ హీజ్ హర్ట్. అతని హృదయాన్ని నాకంటే ముందు నువ్వు దోచేశావు. ఇకపోతే తన్మయ్ గురించి 2 మాటలు. మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. నేనంటే అతనికి ప్రాణం. నాకు తోడుగా నీడగా అతనే నిలిచేది. అతని మనసులో నా మనసు ఎప్పుడో కలిసిపోయింది. రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాం. ఇద్దరం ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం. వీలుంటే అందరూ చల్లపల్లి వచ్చి వెళ్ళండి. నాయనమ్మ నాన్న చేత రిసెప్షన్ అరేంజ్ చేయాలని అంటున్నది. అవి సంగతులు చెప్పుకుపోయింది. మరి నాయనమ్మ సంగతో? నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతే ఆమె ఒక్కతే ఉండగలదా అంది లాలస. చల్లపల్లి వదిలి ఆమె ఎక్కడికి రాదు. ఒంటరి ప్రయాణం ఆమెకి ఇష్టం. నాకు తన్మయ్యకు ఉద్యోగాలు ఇక్కడ దొరకవు. అమరావతో, విశాఖపట్నమో లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలి. మన ఊరు వదిలి వెళ్ళాక ఏ ఊరైనా ఒకటే. బెంగుళూరు, ఢిల్లీ నుంచి చల్లపల్లి వచ్చే సమయంలో ఆస్ట్రేలియా నుంచి చల్లపల్లి చేరుకోవచ్చు. కొన్ని గంటలు తేడా అంతే. విష్ యూ హ్యాపీ అండ్ లాంగ్ మ్యారీడ్ లైఫ్. ఈరోజే బయలుదేరతాం స్వయంగా నీకు శుభాకాంక్షలు చెప్పడానికి. బై బై, టేక్ కేర్ అని ఫోన్ పెట్టేసింది లాలస. కూతురు మొహంలో తాండవిస్తున్న ఆనందాన్ని గమనించింది రేవతి. దాని పెళ్లి అయితే నీకెందుకు సంతోషం? నీ పెళ్లి ముచ్చట్లో వింటున్నంత సంబరపడిపోతున్నావు అని అంది రేవతి. అక్క పెళ్ళయిందని తెలిస్తే సంతోషం కలగకుండా ఉంటుందా? తన్మయ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందంట. నిజంగా లోలిత పెళ్లి చేసుకుందా? నమ్మలేకపోతున్నానే. నీకు అన్యాయం చేసిందని మనసులో ఎన్నోసార్లు తిట్టుకున్నాను. పొరపాటైంది అంటూ చెంపలు వేసుకుంది. అన్ని విషయాలు చెప్పింది తల్లికి. నాన్న విష్ణు కోర్టు నుంచి వచ్చే సమయమైంది. నువ్వు వాళ్ళకేమీ చెప్పకు.
వెంటనే ఏదైనా స్వీట్ చెయ్యి, స్వీట్ తినిపించి తియ్యటి కబురు వాళ్ళకి చెవిన వేస్తాను అంది లాలస. అలాగే అంటూ కిచెన్ రూమ్లోకి వెళ్ళింది రేవతి. హైకోర్టు నుంచి ఇంటికి వచ్చారిద్దరూ. ఇంట్లోకి రాకుండా పూల మొక్కల దగ్గర నిలబడిపోయాడు మారుతి. విష్ణు రావటంతో బాత్రూంలోకి దూరి స్నానం చేశాడు. గదిలోకి చిన్న ప్లేటులో మైసూర్పాకు ముక్కలు, గ్లాసు మంచినీళ్ళతో వచ్చింది లాలస. ఆమె వైపు చూడాలంటేనే బెరుగ్గా అనిపించి మొహం మరో పక్కకు తిప్పుకున్నాడు. ఇటువైపు తిరగండి సార్, మీకు గుడ్ న్యూస్ చెబుతాను అంది ఆమె. లాలసకు పెళ్లి నిశ్చయమైందా? ఇద్దరు కూతుళ్లకు ఒకేసారి పెళ్లిళ్ళు చేయాలని మారుతి ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఆమెకు పెళ్లి కుదిరితే తనకేం గుడ్ న్యూస్? ఆమె వైపు చూశాడు. ఒక్క క్షణం ఆమెను చూసి చూపులు మరల్చుకుందాం అనుకున్నాడు. అతని వల్ల కాలేదు. అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో. వర్షంలో తడిసిన ఎర్ర గులాబీలా ఉంది. చామంతి రంగు శరీరం, గుండ్రటి మొహం, పెద్ద జడ, ఎత్తైన వక్షోజాలు, ఆ బరువుకు చిక్కిపోయినట్లు కనిపించే సన్నటి నడుము. ఎప్పుడూ ఎంతో ఆరాధనగా చూసేవాడు ఆమె వైపు. ఇప్పుడు తను మరి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. తల తిప్పుకున్నాడు. చేతిలోని ప్లేటు, మంచినీళ్ళ గ్లాసు టేబుల్ మీద ఉంచింది. అతని సమీపంలో నిలబడి, ఇటు చూడండి సార్, మీ సొమ్మమి పోదు అంటూ అతని గడ్డాన్ని తన వైపు తిప్పుకుంది. నాగరికత నేర్చుకున్న రోజుల్లోనే కాదు, సెక్స్ సైకాలజీ ఇష్టపడి చదువుకున్న ఈ రోజుల్లోనే కాదు, ప్రాచీన కాలంలో కూడా చిత్రకారుల్ని, శిల్పుల్ని కదిలించింది స్త్రీమూర్తే. అజంతా గుహల్లో, రామప్ప గుడిలో, బేలూరు శిల్పాల్లో, శిల్పమంజరులకు ఊపిరి ఊదింది అందాల మూటగట్టుకున్న అమ్మాయిలే. ఆమె తల్లోని మల్లెల గుబాలింపు అతని ముక్కుపుటాల్లోకి దూసుకుపోయింది. ఈరోజే కొత్తగా చూస్తున్నారా? నవ్వుతూ అడిగింది. సిగ్గుపడిపోయి తల వంచుకున్నాడు. ఇదొకటి చేతనవుని మీకు. మీరు సిగ్గుపడటం ఏమిటి? గుడ్ న్యూస్ ఏమిటని అడగరే అంది లాలస. నువ్వు చెప్పు, దూరంగా జరిగే ప్రయత్నం చేస్తూ అన్నాడు విష్ణు. లోలిత పెళ్ళి అంటూ ఆగిపోయింది అతని రియాక్షన్ గమనిస్తూ. విసుక్కున్నాడు. తనను బాధపెట్టడానికే మళ్ళీ లోలిత తనకు జరగబోయే పెళ్లి గురించి చెప్పబోతుందా? విసుక్కోకండి, సావధానంగా వినండి ముందు. లోలిత, తన్మ ఈరోజు ఉదయం పెళ్లి చేసుకున్నారు రిజిస్టర్ ఆఫీసులో. పెళ్ళి అయ్యాక ఆస్ట్రేలియా వెళ్ళిపోతారట అంది ఆమె. నిజమేనా? ఆశ్చర్యపోయాడు. కావాలంటే లోలితకు ఫోన్ చేసి ఆ వార్త కన్ఫర్మ్ చేసుకోండి. అమ్మయ్య, నెత్తి మీద బండ తొలగిపోయినట్లు ఫీల్ అయ్యాడు. ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఆమెను చుట్టుకుపోయి గులాబీ రేకుల్లో సుకుమారంగా ఉన్న ఆమె పెదవులపై ముద్దుల వర్షం కురిపించాడు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా తుఫాను వచ్చినట్లు ఏమిటి తొందరపాటు? ఆమె కోప్పడిందేమో గాని దూరంగా జరిగాడు. అతను బెదిరిపోవడం చూసి నవ్వేసింది. మైసూరుపాకు ముక్క తెచ్చి అతని నోట్లో ఉంచింది. తియ్యటి కబురు చెప్పావు అంటూ సగం ముక్క తన నోట్లో నుంచి తీసి ఆమె నోట్లో కుక్కాడు. మంచినీళ్ళ గ్లాసు అందించింది. పాల గ్లాసు అనుకున్నాను. తొందరపడకండి, ఆ రోజు దగ్గరలోనే ఉంది అనేసి ఆ గదిలో నుంచి హాల్లోకి వచ్చింది. ఆమె వెనుకే నవ్వుకుంటూ నడిచాడు విష్ణు. హాల్లో సోఫాలో కూర్చున్నాడు మారుతి. అతని పక్కనే కూర్చుంది రేవతి. తొందరగా వీళ్ళిద్దరి పెళ్లి జరిపించండి అంది రేవతి కూతురు చెయ్యి అందుకొని నిమురుతూ. ఏమిటంత తొందర? అడిగాడు మారుతి. తొందరపడకపోతే మళ్ళీ మీ పెద్ద కూతురు తన్మయ్యకి విడాకులు ఇచ్చి మళ్ళీ విష్ణుని చేసుకుంటారని పేచీ పెడుతుంది. మీరు జడ్జిలాగా లోలితకు అనుకూలంగా తీర్పు చెబుతారు అంది రేవతి. న్యాయం ఎటువైపు ఉంటే అటే నాన్న తీర్పు చెప్తారు అంది లాలస తండ్రికి మద్దతుగా. లోలితది ఫికిల్ మైండ్ కాదు, ఊగిసలాడే మనస్తత్వం కాదు నువ్వు అనుకున్నట్లు. మొదటి నుంచి తన్మయ్య చుట్టూ తిరుగుతోంది. చివరకు అతన్నే పెళ్లి చేసుకుంది. విష్ణుని పెళ్లి చేసుకుంటానని మా అమ్మ చేత అడిగించడానికి కూడా ఓ కారణం ఉంది. తండ్రిగా నేను ఎటు మొగ్గు చూపుతానో తెలుసుకోవాలనుకుంది. విష్ణుకి కూడా ఒక పరీక్ష పెట్టింది. చివరకు మంచి నిర్ణయమే తీసుకుంది. మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది. నో రిగ్రెట్స్. చేసింది మంచి పనే కాబట్టి ముందు చెప్పకపోయినా పర్వాలేదు. ఐ కెన్ అండర్స్టాండ్ మై డాటర్ తల ఆడిస్తూ అన్నాడు మారుతి. వెంటనే కారులో చల్లపల్లి వెళ్దాం, నూతన దంపతులను ఆశీర్వదించాలి కదా అంది రేవతి. అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. కారు సూర్యాపేట ఫుడ్ కోర్టు దగ్గర ఆగినప్పుడు మారుతికి ఓ ఆలోచన వచ్చింది. అందరం వారం రోజులు చల్లపల్లిలోనే ఉందాం. 2-3 రోజుల్లో మంచి ముహూర్తం చూసి విష్ణు లాలస పెళ్లి కూడా అక్కడే జరిపించేస్తాను. హైదరాబాద్ తిరిగి వచ్చాక రిసెప్షన్ అరేంజ్ చేద్దాం అన్నాడు మారుతి కాఫీ తాగుతూ. వెరీ గుడ్ ఐడియా అంది లాలస. ఏమిటంత తొందర? బంధువులందరినీ పిలవాలి, నగలు బట్టలు కొనాలి అంటూ ఏదో చెప్పబోయింది రేవతి. వాళ్ళిద్దరికి వెంటనే పెళ్లి చేయాలని నువ్వే అన్నావు కదా. ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు మా ఇంటి లోగులలో జరగాలనుకున్నాను. పెద్దదాని పెళ్లి అయిపోయింది కాబట్టి ఉదయం
తన్మయ్ లోలిత రిసెప్షన్. రాత్రికి లాలస విష్ణుల పెళ్లి సందడి. అబ్బాయి అభిప్రాయం కనుక్కోరా? మీ తమ్ముడిని ప్రత్యేకంగా అడగనవసరం లేదు మమ్మీ. మంచినీళ్ళ గ్లాసు అందిస్తుంటే పాల గ్లాసుతో నేను శోభనం గదిలోకి వచ్చినట్లు ఊహల్లో తేలిపోతున్నాడు. తొందరగానే మా పెళ్లి జరిపించండి అంది లాలస. మారుతి రేవతి నవ్వుకున్నారు. నీ పని తర్వాత చెబుతాను అన్నట్లు తర్జనితో బెదిరించాడు విష్ణు, వాళ్ళ నవ్వులతో శృతి కలుపుతూ. తరువాత వసుంధరాదేవితో మాట్లాడాక లోలిత పెళ్లి రిసెప్షన్, లాలస విష్ణుతో పెళ్లి ఒకే వేదిక మీద వైభవంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశాడు మారుతి. పెళ్లి కార్డులు ముద్రించే సమయం లేక వాట్సాప్లో పెళ్లి పత్రిక పంపించిన అదే ఆహ్వాన పత్రికగా భావించి మారుతి స్నేహితులు బంధువులు పెళ్లికి వచ్చారు. బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళకు ఫోన్లో చెప్పాడు. ఎక్కువ సమయం తీసుకోకుండా లాలస పెళ్లి చేయడానికి మరో కారణం కూడా ఉంది. పెద్ద కూతురు ఆస్ట్రేలియా వెళ్ళబోతోంది. ఆ అమ్మాయి ఉన్నప్పుడే చిన్న కూతురు పెళ్లి చేయడం బాగుంటుందని అనుకున్నాడు. పెళ్ళైన మరుసటి రోజే విష్ణు లాలస శోభన రాత్రి. పాత ఇంట్లో పందిరి మంచం మీద చేరారిద్దరు. రాత్రిలో నిద్ర పడటం లేదు అన్నాడు విష్ణు ఆమె అందించిన పాల గ్లాస్ పక్కన పెడుతూ. ఎందుకో పాపం, కోరుకున్నవన్నీ దొరికాయిగా. నువ్వు ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా, నీ దొండపండు లాంటి పేదాలు ఎప్పుడు ముద్దు పెట్టుకుంటానా అని ఒకటే ఆరాటం. అటువంటి ఆలోచనలు ముసిరితే నిద్రేం పడుతుంది? ముద్దు పెట్టుకున్నాక మొద్దు నిద్రపోతారా ఏమిటి? తదుపరి కార్యక్రమాలేవి ఉండవా అంది చిలిపిగా నవ్వుతూ. అబ్బో, డాక్టర్ అమ్మకు మాటలు కూడా వచ్చే అన్నాడు అతను ఆమె నడుము చుట్టూ చెయ్యి బిగించి. పాల గ్లాసు అందుకొని గడగడా తాగేయబోయాడు. మరి నాకో అంది లాలస. నీకెందుకు? కష్టపడి పని చేయబోయేది నేనైతే. పెద్ద మగాడు నవ్వేసింది. ఇద్దరూ చెరిసగం తాగారు. అతని కౌగిట్లో ఒరిగిపోయిందామె. ఆస్ట్రేలియా చేరుకున్నారు తన్మయ్ లోలిత. గోల్డ్ కోస్ట్లో వాళ్ళుండేది. ఎటు చూసినా ఎత్తైన భవనాలు. తన్మయ్ అంతకుముందు అక్కడ పనిచేశాడు. లాంగ్ సైడ్ బీచెస్కు ఆ ప్రాంతం పెట్టింది పేరు. ఇన్లాండ్ వాటర్ కెనాల్స్, వాటర్ వేస్ ఎక్కువగా ఉన్నాయి. అందమైన టూరిస్ట్ ప్లేస్ అది. ఇంటి వెనుక సాయంత్రం పూట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. చుట్టూ ఉన్న దట్టమైన చెట్ల నుంచి చల్లటి గాలి చుట్టుముట్టేస్తుంది. నన్ను పెళ్లి చేసుకున్నావు బాగానే ఉంది. ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నానని ముందు ముందు విచారిస్తావేమో అంది లోలిత. ఎవరితో లైఫ్ జర్నీ చేయాలో, ఏ మార్గంలో వెళ్ళాలో ముందుగానే భగవంతుడు నిర్ణయిస్తాడు. చివరకు నా జర్నీ నీతోనే. నైమిష లాంటి అమ్మాయితో 1000 ఏళ్ళు సంసారం చేసినా మార్పేమీ ఉండదు. ప్రతి క్షణం బాధపడుతూనే ఉండాలి, పెళ్ళెందుకు చేసుకున్నానా అని. నీతో అలా కాదు, 2 క్షణాలు గడిపితే చాలు, ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. యు ఆర్ మై ఫాదర్ ఆఫ్ లవ్. ప్రేమ స్వరూపినివి, రేకు రేకున సోకు చేసుకున్న చామంతి పువ్వువి. అతని మాటలు వింటూ ఉంటే ఆమె చెక్కిళ్ళు ఎగురుపెక్కాయి. ఆ సోయగాళ్ళు చూస్తూ ఎంతసేపు అలా కూర్చుండిపోయాడో తెలియదు. బాగా చలిగా ఉంది, లోపలికి వెళ్దాం అంది లోలిత. అతని వెచ్చటి కౌగిలిలో ఒదిగిపోయింది లోపలికి వెళ్ళాక. కోర్టులో కేసు హీరింగ్ నడుస్తూ ఉంది. మారుతి పక్కనే కూర్చున్నాడు విష్ణు. చెప్పిందే చెబుతూ వాదనను సాగిస్తున్నాడు ప్లీడరు. జడ్జి గారు సావధానంగా వింటూ ఉన్నారు విసుక్కోకుండా. సార్, ఇంటికి వెళ్తున్నాను అన్నాడు విష్ణు మారుతి చెవిలో మెల్లగా. అర్జెంటా? నేచర్ కాలా? ఇంటికి వెళ్ళటం ఎందుకు? టాయిలెట్స్ కోర్టు ఆవరణలో ఉన్నాయి కదా అన్నాడు మారుతి. అది కాదు నసిగాడు విష్ణు. సరే వెళ్ళు. అతను వెళ్ళాక గుర్తుకు వచ్చింది మారుతికి. పిల్లలు పుట్టేదాకా పిల్లని క్షణం వదలరు అనుకుంటూ తనలో తాను నవ్వుకున్నాడు. మీ అపోనెంట్ ఆర్గ్యుమెంట్స్ వింటుంటే నవ్వొస్తున్నదా అడిగాడు జడ్జి మారుతి నవ్వుకోవటం చూసి. అదేం లేదు యువర్ ఆనర్, మరీ ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ అన్నాడు మారుతి మళ్ళీ నవ్వుకుంటూ విష్ణు అవస్థ గుర్తుకు వచ్చి. విష్ణు కోర్టులో కాలు నిలవడం లేదు. పెళ్ళయ్యాక కోర్టు ఆవరణలోకి రావటంతోటే ఎప్పుడూ ఇంటికి వెళ్ళాలన్నదే ఆరాటం. లాలస కూడా అంతే. హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండటం లేదు. ఆమె హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి సన్నజాజి పందిరి దగ్గర చేరి పూలు కోసి స్టీలు గిన్నెను నింపుతున్నట్లు విష్ణు కనిపించాడు. ప్లీడర్ గారు ప్రాక్టీస్ మానేసి పూల కొట్టు పెట్టుకోబోతున్నారా? నవ్వుతూ అడిగింది. పూలంటే ఇష్టపడే భర్త దొరకటం నీ అదృష్టం. నిన్ను పూల పల్లకి మీద ఊరేగిస్తాడు, దేవతలా కొలుస్తాడు అన్నాడు అతను. మీకు ఆ విషయం చెప్పాలి, లోపలికి రండి అంది లోలిత. మొదట ఆ వార్త భర్తకే చెప్పాలని ఆమె ఊబలాటం. సెకండ్ షోకి టిక్కెట్లు తెచ్చావా? సెకండ్ షో సినిమాలు బంద్ ఇక నుంచి. ఎక్కువసేపు రాత్రిపూట మేలుకోకుండా పెందలాడే నిద్రపోవాలి. పాలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అంది. ఆమె గదిలోకి వెళ్ళగానే అమాంతం ఆమెను ఎత్తుకొని ఛాతీకి హత్తుకున్నాడు. గుడ్ న్యూస్ అన్నాడు ఆమె బుగ్గలు ముద్దు పెట్టుకుంటూ. గదిలోకి వచ్చింది రేవతి.
అమ్మాయి, పుల్లటి మామిడికాయ కావాలన్నావు కదా, మార్కెట్కి వెళ్ళి తెచ్చాను అంది రేవతి. అత్తయ్య, మీ అమ్మాయి సిగ్గుపడాలి కదా, ఆ లక్షణాలేవి కనిపించటం లేదు. పైగా నవ్వుతుంది ఏదో ఘనకార్యం చేసినట్లు. డాక్టర్ కదా, ఉదయం నుంచి సాయంత్రం దాకా డెలివరీలు కేసులు డీల్ చేస్తుంది. అదేం విశేషంగా అనిపించడం లేదు. అమ్మమ్మ నవ్వుతున్నానన్న సంతోషం నన్ను నిలవనివ్వడం లేదు అంది రేవతి. చల్లపల్లికి లోలిత, తన్మయ్ వచ్చారు ఆస్ట్రేలియా నుంచి 8 నెలల ఆడబిడ్డను ఎత్తుకొని. వసుంధరాదేవి ఆనందం అంతా ఇంతా కాదు. మునిమనవరాలిని చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఈ అదృష్టం చాలు జీవితానికి. ఏ క్షణాన భగవంతుడి నుంచి పిలుపు వచ్చినా సంతోషంగా వెళ్ళిపోతాను అంది ఆమె మునిమనవరాలిని ఒళ్ళో పడుకోబెట్టుకొని. వాళ్ళని చూడటానికి లాలస, విష్ణు వచ్చారు చల్లపల్లికి. ఇల్లంతా సందడిగా ఉంది. ఏం పేరు పెట్టావు మీ అమ్మాయికి అడిగింది లాలస లోలితను. వసుంధర, పొంగిపోయింది వసుంధరాదేవి. నాన్న రాలేదేం అడిగింది లోలిత. ఢిల్లీ వెళ్ళారు, రేపు వచ్చేస్తారు. అమ్మా నాన్న కలిసి వస్తారు మీ అమ్మాయిని చూడటానికి. తను కూడా కన్సీవ్ అయినట్లు అక్కకు చెప్పింది. గుడ్ న్యూస్ అంది లోలిత. పాప ఏడవటం మొదలుపెట్టింది. కాసేపు వీడిని ఎత్తుకోమరిది అంది లోలిత పాపను విష్ణుకి ఇచ్చి. ఎత్తుకోవటం చేతకాక అవస్థపడ్డాడు విష్ణు. పాప ఏడుపు ఆపలేదు. పాప డైపర్ తడుపుకున్నట్లుంది. విష్ణు బ్యాగ్లో కొత్త డైపర్లు ఉన్నాయి కానీ పాతది మార్చి కొత్తది వేయి ఆజ్ఞాపిస్తున్నట్లు అంది లోలిత. మావారికి చెబుతావెందుకు? తన్మయ్, సుంకయ్య తాత దగ్గర చేరి కబుర్లు చెబుతున్నాడు కదా, మీ ఆయనకి ఆ పని అప్పచెప్పొచ్చు కదా. విష్ణుకు అనుభవం వస్తుందే, రేపు నీకు పుట్టబోయే బిడ్డకు సేవలు చేయాలి కదా. లోలిత మాటలకు అందరూ నవ్వుకున్నారు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది. మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం.